నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కరువు ప్రభావిత రాష్ట్రాలపై కేంద్రం వైఖరిని తప్పుపట్టిన సుప్రీంకోర్టు సాయం చేయడంలో నిర్లక్ష్యం ఎందుకని ఆగ్రహం ప్రకటించిన నిధులు తక్షణ విడుదలకు ఆదేశాలు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రక్షాళనకు కేసీఆర్ చర్యలు 2400 వైద్యుల పోస్టుల భర్తీకి ఆదేశాలు ప్రభుత్వాసుపత్రుల్లో వసతులపై వైద్యాధికారులకు విచక్షణాధికారాలు ఉద్యోగుల విభజనపై కమిటీకి తుది గడువు నిర్దేశించిన కేంద్రం జులైలోగా ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టీకరణ తెలంగాణకు ఐఏఎస్ ఐపీఎస్లను పెంచాలని కేసీఆర్ విజ్ఞప్తి కాపు కార్పొరేషన్ పనితీరుపై చంద్రబాబు సమీక్ష విదేశాలకు వెళ్లే విద్యార్థులకు 10 లక్షల వరకు ఆర్థిక సాయం జిల్లాకో సంక్షేమ భవనం నిర్మించాలని ఆదేశాలు విజయవాడలో నేటి నుంచి అంతర్జాతీయ ఇంధన సదస్సు హాజరు కానున్న పలు దేశాల ప్రతినిధులు 2 లక్షల విద్యుత్ ఆదా మోటార్ల పంపిణీకి ఏర్పాట్లు జలమే జీవం సంరక్షించుకుంటేనే మనుగడ ఈటీవీ ఈనాడు అవగాహన సదస్సుల్లో వక్తల పిలుపు ప్రతి ఇంటిలోనూ ఇంకుడు గుంతలు తవ్వించుకోవాలని వినతి పనామా పత్రాలతో కొనసాగుతున్న ప్రకంపనలు యుఏఈ అధ్యక్షుడు పాక్ ప్రధాని పిల్లలకు లండన్లో భారీగా ఆస్తులున్నట్లు గార్డియన్ పత్రిక వెల్లడి కరువు వంటి దుర్భిక్ష పరిస్థితుల్లో రాష్ట్రాలకు కేంద్రం సాయం అందిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహా 9 కరువు ప్రభావిత రాష్ట్రాల్లో ప్రజల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేంద్రం కళ్లు మూసుకున్నట్లు కనిపిస్తోందని ఆక్షేపించింది ఇప్పటికే ప్రకటించిన సాయాన్ని తక్షణం అందజేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్రాలకు అందిస్తున్న సాయంపై అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది దేశంలోని పలు రాష్ట్రాల్లో కరువు తీవ్రత అధికంగా ఉందని కేంద్రం చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజలు మృత్యువాత పడుతున్నారని స్వరాజ్ అభియాన్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది కరువు సహా విపత్తుల సమయంలో రాష్ట్రాలకు ప్రకటించిన సాయాన్ని వెంటనే అందించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని జస్టిస్ ఎన్వీ రమణ జస్టిస్ మదన్ బి లోకూర్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది సాయం అంటే తక్షణమే చెయ్యాలని ప్రకటన వెంటనే చేసి తర్వాత ఎప్పుడో సాయం చేస్తామంటే అది ఉపయోగకరం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది ఆంధ్రప్రదేశ్లో హుద్హుద్ తుఫాను వచ్చినప్పుడు కేంద్రం 1000 కోట్లు ప్రకటించిందని గుర్తు చేసిన జస్టిస్ ఎన్వీ రమణ నెలలు గడిచిన తర్వాత 300 కోట్లు ఇచ్చినట్లు పత్రికలో చదివానని అసహనం వ్యక్తం చేశారు నిధుల విడుదలలో జాప్యం వల్ల ప్రజలకు న్యాయం జరగదని అభిప్రాయపడ్డారు ఉపాధి హామీ పథకంలో కేంద్రం గతేడాది 36,000 కోట్లు విడుదల చేయాల్సి ఉంటే కేవలం 3,000 కోట్లు మాత్రమే విడుదల చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు దేశంలో 30 కోట్ల మంది ఉపాధి కార్మికులుంటే 3 కోట్ల మందికి మాత్రమే 100 రోజుల ఉపాధి లభిస్తుందని వివరించారు దేశవ్యాప్తంగా సరాసరిన 46 రోజులు మాత్రమే ఉపాధి లభిస్తుందన్నారు చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కదా అని జస్టిస్ మదన్ బి లోకూర్ ప్రశ్నించగా ఇప్పటికే ఈ పథకాన్ని 46% అమలు చేస్తున్నామని 50%కి కృషి చేస్తున్నామని కేంద్రం తరపున వాదనలు వినిపించిన అదనపు సాలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ తెలిపారు ఇప్పుడే 50% అంటే 100% ఎప్పుడు చేస్తారని జస్టిస్ రమణ ప్రశ్నించారు ఓవైపు ఎండలు మండిపోతున్నాయని మరోవైపు వలసలు పెరిగిన నేపథ్యంలో రాష్ట్రాలకు అందించాల్సిన నిధులను కేంద్రం వెంటనే విడుదల చేయాలని ధర్మాసనం ఆదేశించింది కేంద్రం రాష్ట్రాలకు అందిస్తున్న సాయంపై ఇవాళ కూడా విచారణ చేపడతామని వెంటనే అఫిడవిట్ దాఖలు చేయాలని పింకీ ఆనంద్ను ధర్మాసనం ఆదేశించింది మరో రోజు విచారణ చేపట్టాలన్న ఆమె విజ్ఞప్తిని తిరస్కరించిన జస్టిస్ ఎన్వీ రమణ వేసవి సెలవులు వస్తున్నాయని ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం రాష్ట్రాలకు విడుదల చేస్తున్న నిధులపై ఇవాళే విచారణ చేపడతామని తేల్చి చెప్పారు తెలంగాణలో ప్రజా వైద్యాన్ని మెరుగుపరచడానికి వైద్యశాలల పనితీరులో గణనీయమైన మార్పులు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 2400 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని టీఎస్పీఎస్సీకి సూచించిన ఆయన త్వరలో అన్ని ఆసుపత్రుల వైద్యాధికారులతో సమావేశమై ప్రజా వైద్యాన్ని మెరుగుపరచడంపై చర్చించనున్నట్లు వెల్లడించారు తెలంగాణలోని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపరచడంపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు అధికారులు నిధులు బదలాయిస్తున్నందున సేవలు మెరుగుపడాలని స్పష్టం చేసిన ఆయన ప్రభుత్వాసుపత్రులకు వచ్చేవారికి మెరుగైన వైద్యం అందించేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి బోధనాసుపత్రుల వరకు ఆసుపత్రి నిర్వహణ నిధులు ఖర్చు చేసే విచక్షణాధికారం సూపరింటెండెంట్లకు ఇవ్వాలన్నారు ఆసుపత్రుల్లో కొత్త మంచాలు పరుపులు కొనుగోలు చేయాలని
ఆస్పత్రుల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వాలని సూచించారు. మందుల కొనుగోలు అధికారాన్ని కూడా సూపరింటెండెంట్లు, వైద్య అధికారులకు అప్పగించాలన్న ఆయన ఇందుకోసం రాష్ట్ర స్థాయిలోనే రేటు కాంట్రాక్టు నిర్ణయించాలని ఆదేశించారు. మందుల సరఫరా కోసం జిల్లాకు 2 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హెచ్ఓడీలకు ఏడాదికి 2 కోట్లు, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు ₹1 కోటి వరకు ఖర్చు పెట్టే అధికారం ఇచ్చినందున జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు అత్యవసరం అనుకున్న పనులను వెంటనే చేయించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు సమీప పట్టణంలో నివాసం ఉండే వెసులుబాటు కల్పించాలన్న కేసీఆర్ ఆసుపత్రి నిర్వహణ కోసం హెల్త్ మిషన్ ఇచ్చే నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నెలకు ₹1,00,000 అదనంగా ఇస్తుందని ప్రకటించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ బాధ్యతను వైద్య అధికారులు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖచ్చితంగా కుక్కకాటు, పాముకాటు, తేలుకాటు మందులను అందుబాటులో ఉంచడం సహా రిఫ్రిజరేటర్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో ఏడాదికి ఎంతమంది ఎంబీబీఎస్ పూర్తి చేస్తున్నారు, ఎంతమంది అవసరం ఉందో శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని కేసీఆర్ ఆదేశించారు. తమిళనాడులోని చట్టాలను అధ్యయనం చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు. తెలంగాణలోని వివిధ గురుకుల విద్యాలయాల్లో 2444 పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు నియామకాలు జరపాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఉత్తర్వులు జారీ చేసింది. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 758, బీసీ సంక్షేమ గురుకులాల్లో 307, ప్రభుత్వ గురుకులాల్లో 313, గిరిజన గురుకులాల్లో 436, మైనార్టీ గురుకులాల్లో 630 పోస్టులు భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సూచించింది. కాపు సామాజిక వర్గానికి ఆర్థిక చేయూత ఇచ్చేలా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బడ్జెట్లో కేటాయించిన 1,000 కోట్లు సక్రమంగా సద్వినియోగం అయ్యేలా ప్రణాళికలు రచించాలని సూచించారు. ప్రతి జిల్లాలోనూ కాపు సంక్షేమ భవన్ నిర్మించడం సహా విదేశాల్లో విద్యను అభ్యసించే వారికి ఉపకార వేతనాలు అందజేయాలని దిశానిర్దేశం చేశారు. కాపు కార్పొరేషన్ పనితీరుపై విజయవాడలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులను ఆర్థికంగా నిలబెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రుణాల కోసం దరఖాస్తు చేసుకునే కాపు యువత వయోపరిమితిని పెంచుతామన్న ఆయన ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు పోటీ పరీక్షలు, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లడానికి చేయూత ఇస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 15 నుంచి 20 ఎకరాల్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేసి చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పేందుకు తగిన శిక్షణ ఇచ్చేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇదే సమయంలో బీసీలు, కాపులు ఎవరూ అసంతృప్తి చెందకుండా కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు. తొలి విడతగా 4 జిల్లాల్లో కాపు సంక్షేమ భవనాలు నిర్మించనున్నట్లు వెల్లడించిన ఆయన విదేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు 10 లక్షల రూపాయల వరకు ఉపకార వేతనాలు చెల్లించినట్లే విదేశాల్లో చదువుకునే కాపు విద్యార్థులకు ఆర్థిక సాయం చేయనున్నట్లు సమీక్ష తర్వాత మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. విదేశీ విద్య చదువుకునే దానికోసం 10 లక్షల రూపాయలు ఏ రకంగా అయితే ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అమలవుతా ఉందో అలాగే బీసీ వెల్ఫేర్లో కూడా ఈ సంవత్సరం మొట్టమొదటి ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు కాపు సోదరులు కూడా విదేశాల్లో చదివించుకునే దానికోసం 10 లక్షల రూపాయలు అందే విధంగా కూడా ఆ స్కీమ్ని వాళ్ళ రూపకల్పన చేసి చెప్పడం జరిగింది. కాపు కార్పొరేషన్లో ఏర్పాటు చేసినటువంటి 1,000 కోట్ల రూపాయలు కూడా పూర్తి స్థాయిలో కాపు సోదరులు ఆర్థికంగా బలోపేతం అవడమే కాకుండా విద్యాపరంగా కానీ ఎకనామికల్ గా వాళ్ళందరూ కూడా ముందుకెళ్లే దానికోసం ఈ నిధులన్నీ కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరగడం బాధాకరమని సమీక్షలో ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కొన్ని కుల సంఘాల నాయకులు తమ ఖాతాలో వేసుకుంటామంటే కుదరదని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వారి కోసం బడ్జెట్లో కేటాయించిన 710 కోట్ల రూపాయలకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మైనార్టీల సంక్షేమంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన వారి సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వ వైఖరిని వివరించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా రంజాన్ తోఫా ఇచ్చామని, ఇమాంలకు గౌరవ వేతనం ఇస్తున్నామని, కడప, విజయవాడలో హజ్ హౌస్లు నిర్మించనున్నట్లు తెలిపారు. ముస్లింలు విద్యలో పైకి వస్తే ఆర్థికంగా కూడా ఎదుగుతారని, ఇందుకోసం వక్ఫ్ బోర్డుల ఆదాయం తోడ్పడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని ప్రసిద్ధ దర్గాలను ఆధునీకరించి ఏడాది పొడవునా జరిగే కార్యక్రమాలకు ప్రచారం కల్పించాలని కోరారు. దర్గాల ఆదాయానికి జవాబుదారీతనం ఉండేలా చర్యలు తీసుకోవాలని వక్ఫ్ అధికారులను ఆదేశించారు. మదర్సాలను కూడా పాఠశాలలతో సమానంగా అభివృద్ది చేయాలన్న చంద్రబాబు మైనార్టీల సంక్షేమం కోసం తీసుకోబోతున్న చర్యలపై ప్రతి 3 నెలలకు ఒకసారి ఫలితాలను సమీక్షిస్తామని తెలిపారు.
మిగులు విద్యుత్తో దేశంలోనే ప్రత్యేక స్థానం సంపాదించిన నవ్యాంధ్రను ఇంధన పొదుపులోనూ ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఇంధన పొదుపు దీపాలు, పట్టణ ప్రాంత అనుభవాలు, అమలు విధానాలు అనే అంశంపై ఇవాళ రేపు విజయవాడలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్, రాష్ట్ర ఇంధన పొదుపు మిషన్లు సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యశాలకు అమెరికా, బ్రిటన్, జపాన్, సింగపూర్, చైనా, జర్మనీ, ఫ్రాన్స్ కు చెందిన 200 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథులుగా హాజరై రాష్ట్రంలోని 2 లక్షల మంది రైతులకు విద్యుత్ను ఆదా చేసే మోటార్ పంపు సెట్లను పంపిణీ చేయనున్నారు. 5 నక్షత్రాల స్థాయి ఉన్న విద్యుత్ ఆదా చేసే ఫ్యాన్ల పంపిణీ కూడా ఈ సదస్సులోనే జరగనుంది. తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన ప్రక్రియను జులై నెలాఖరుకల్లా పూర్తి చేయాలని కమల్నాథన్ కమిటీకి కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ తుది గడువు విధించింది. రాష్ట్ర స్థాయి ఉద్యోగుల విభజనపై హైదరాబాద్లో జరిగిన సమీక్షా సమావేశానికి కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి సంజయ్ కొఠారి నేతృత్వం వహించగా కమల్నాథన్ కమిటీ సభ్యులు 2 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. ఉద్యోగుల విభజన ప్రక్రియలో జాప్యంపై ప్రధానమంత్రి ఆగ్రహంతో ఉన్నారని వెల్లడించిన సంజయ్ కొఠారి విభజనకు సహకరించని విభాగాధిపతులను మందలించి ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. వైద్య ఆరోగ్య విభాగంలో వైద్యుల అభ్యర్థనలను పరిశీలించి వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. డీజీపీ కార్యాలయం లాంటి కీలక విభాగాల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియ ఎందుకు ఆలస్యమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదయం గవర్నర్ నరసింహన్ను కలవనున్న సంజయ్ కొఠారి ఉద్యోగుల విభజన సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో అధికారుల అవసరం ఎక్కువగా ఉన్నందున ఉద్యోగుల విభజనను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ అధికారులను కోరారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన డీఓపీటీ కార్యదర్శి సంజయ్ కొఠారి, సంయుక్త కార్యదర్శి అర్చనా వర్మ, డైరెక్టర్ మిస్ కిమ్లకు సూచించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సందర్భంగా తెలంగాణ యువకులు తమ ఉద్యోగాలు తమకే దక్కాలని కోరుకున్నారని వివరించిన కేసీఆర్, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగుల విభజనలో జాప్యం వల్ల పాలనలో చిక్కులొస్తున్నాయని తెలిపారు. ఉద్యోగుల విభజన అంశాన్ని కీలకాంశంగా పరిగణిస్తున్నామని కేసీఆర్ కు చెప్పిన కొఠారి ఇప్పటివరకు 92 శాఖల్లో దాదాపు 84% ఉద్యోగుల విభజన జరిగిందని, ఆగస్టు నాటికి 100% పూర్తి చేస్తామని వివరించారు. తెలంగాణకు ఐఏఎస్, ఐపీఎస్ల కొరత ఉన్నందున 30% అదనంగా ఉద్యోగులను కేటాయించినట్లు గుర్తు చేశారు. ప్రతి నెలకోసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులతో సమావేశమై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తామన్నారు. జల సంరక్షణ ఆవశ్యకతను వివరిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఈటీవీ, ఈనాడు నిర్వహిస్తున్న సుజలాం సుఫలాం సదస్సులకు విశేష స్పందన లభిస్తోంది. జీవకోటికి ప్రాణాధారమైన జలాన్ని అవసరం మేరకే వాడుకోవడం సహా సంరక్షించుకోవడం అందరి బాధ్యత అని సదస్సుల్లో పాల్గొంటున్న వక్తలు పిలుపునిస్తున్నారు. జలరాశి సంరక్షణ కోసం ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఇలాంటి సదస్సులు దోహదం చేస్తాయని ఆంధ్రప్రదేశ్లో బుధవారం జరిగిన కార్యక్రమాల్లో వక్తలు వ్యాఖ్యానించారు. జల సంరక్షణపై అవగాహన కలిగించేందుకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈనాడు ఆధ్వర్యంలో ఏలూరులో సుజలాం సుఫలాం సదస్సు జరిగింది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, కలెక్టర్ భాస్కర్, ఎంపీ మాగంటి బాబు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ హాజరై జలవనరులను పెంచుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. నీరు చెట్టు కార్యక్రమాన్ని పెట్టి ప్రతి గ్రామంలో ఏ చెరువు అయితే పూడికిపోయిందో అవన్నీ కూడా పూడికలు తీయటం, ఆ గట్టుల్ని పటిష్టపరచడం, ఆ గట్లన్నింటి మీద కూడా చెట్లు నాటించాలి. దానివల్ల ఇటు నీళ్లతో పాటు వాతావరణ సమతుల్యం కూడా మనం సాధించుకోవడానికి ఒక అవసరంగా ఏర్పడుతుందని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. బాపట్లలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ కళాశాలలో నిర్వహించిన సదస్సుకు ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్, బాపట్ల శాసనసభ్యుడు కోన రఘుపతి సహా పలువురు శాస్త్రవేత్తలు హాజరై జల సంరక్షణకు కట్టుబడి ఉంటామంటూ ప్రతిజ్ఞ చేశారు. పెంచేందుకు పాటుపడతాను, నిరంతరం నీటి పొదుపు పాటిస్తాను. ఒంగోలులో ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన సుజలాం సుఫలాం సదస్సుకు జిల్లా నీటిపారుదల, భూగర్భ జలశాఖకు చెందిన అధికారులతో పాటు నగరపాలక సంస్థ ఇంజనీర్లు హాజరయ్యారు. నీటిని పొదుపు చేయకపోతే భవిష్యత్తులో జరగబోయే అనర్థాలను వివరించారు. అసలు నీరు లేని మన మనుగడే లేదు. ఇలాగే మనం నీటిని గురించి గమనించక, దాని ఆవశ్యకతను గమనించక, అలాగే వేస్ట్ చేసుకుంటూ వెళ్తే భావితరాలకు నీరే దొరక్క చాలా ఇబ్బంది పడే పరిస్థితి. కర్నూలు జిల్లా ఆదోని పురపాలక సమావేశ మందిరంలో జరిగిన సదస్సుకు పలువురు రాజకీయ నేతలు, అధికారులు హాజరై నీటి కుంటల ఆవశ్యకతను వివరించారు.
స్టోర్ చేసి ఉపయోగపడటం కోసం పెట్టుకుంటాం. అట్లనే ఇక్కడ కూడా మనం ఏం చేయాలా, మనం పొయ్యే నీటిని అరికట్టాలి. చెరువులు కట్టుకోవచ్చు, చెక్ డ్యాములు కట్టవచ్చు, పంటల రూపేణ డెవలప్ చేసుకోవచ్చు. ఫామ్ ఎందుకు భూగర్భ జలాలు పెరుగుతాయి. కడప జిల్లా రాయచోటిలోని పురపాలక సంఘం సమావేశ మందిరంలో జరిగిన సదస్సులో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సహా అధికారులు, నిపుణులు పాల్గొని జల సంరక్షణ చర్యలను ప్రజలకు వివరించారు. ఎన్ఆర్ఎస్ ద్వారా ఫామ్ ఫండ్స్ కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ ఫామ్ ఫండ్స్ కూడా చాలా మంచిది. ఒక ఎకరా ఎక్స్టెంట్ ఉన్నటువంటి ల్యాండ్ లో ఈ ఫామ్ ఫండ్స్ చేసుకుంటే పూర్తిగా గవర్నమెంట్ సపోర్ట్ దానికి వస్తుంది కాబట్టి 1.5 మీటర్ డెప్త్ తో 5x5 చేసుకోవచ్చు, లేకపోతే 20x20 చేసుకోవచ్చు. కాబట్టి దాన్ని క్లియర్ గా కూడా వాళ్ళ యొక్క మామిడి తోటలలో కానీ వాళ్ళ యొక్క పొలాలలో చేసుకుంటే అక్కడ వాటర్ కూడా సరైన అవకాశం వస్తుంది. దీనిపైన కూడా గట్టిగా అందరం కూడా ప్లాన్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ, విజయనగరంలో నేడు సుజలాం సుఫలాం సదస్సులు జరగనున్నాయి. ప్రతి ఒక్కరూ పొదుపు మంత్రం పాటించి తరిగిపోతున్న జలాన్ని సంరక్షించుకోవాలని తెలంగాణలో బుధవారం జరిగిన సుజలాం సుఫలాం సదస్సుల్లో వక్తలు పిలుపునిచ్చారు. ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టేందుకు ప్రజలు కదిలి రావాలని సూచించారు. భవిష్యత్ తరాలకు నీటిని అందించాలంటే ఇప్పుడే మేలుకోక తప్పదని నినదించారు. జల సంరక్షణే మన రక్షణ అన్న నినాదంతో ఈటీవీ తెలంగాణ, ఈనాడు, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన సుజలాం సుఫలాం సదస్సులకు విశేష స్పందన వచ్చింది. వరంగల్ జిల్లా గూడూరు మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సదస్సులో స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని జల సంరక్షణలో ప్రసిద్ధి చెందిన గంగదేవిపల్లి మాదిరిగా ప్రతి పల్లె ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. గ్రామీణుల్లో చైతన్యం కల్పించి ఇంకుడుగుంతల నిర్మాణానికి కార్యోన్ముఖులను చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. గ్రామంలో ఉండే ఒక 10-15 మంది వివిధ పార్టీల ప్రజాప్రతినిధులందరూ అనుకొని ఇక మనం ఎన్నికలప్పుడే నాయన మన పార్టీలకు మిగిలిన సమయంలో మన కమిటీలు అని మీరు ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోగలిగితే, మీరు ఏకతాటి మీదికి రాగలిగితే గంగాదేవి పెళ్లికి 30 ఏళ్లు పట్టింది కానీ మీరు 3 ఏళ్లలో చేయగలుగుతారు. కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సదస్సుకు శాసనసభ్యుడు గంగుల కమలాకర్, మేయర్ రవీందర్ హాజరై జల సంరక్షణకు పల్లె నుంచి పట్నం దాకా అందరూ పూనుకోవాలని పిలుపునిచ్చారు. రాబోయే వర్షాకాలంలో మనందరం మరొక యజ్ఞంలాగా ఒక విప్లవంగా తీసుకొచ్చి ఈ ప్లాంటేషన్ కార్యక్రమం, ఇంకుడు గుంతల కార్యక్రమం ఏమి తీసుకున్నా కూడా మేము డబ్బులకు ఇబ్బంది లేకుండా సగం డబ్బులు 2,50,00,000 రూపాయల వరకు మేము ఖర్చు పెట్టడం సిద్ధంగా ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సదస్సుకు తెలంగాణ అటవీశాఖ మంత్రి జోగు రామన్న సహా జిల్లా యంత్రాంగం హాజరై ప్రపంచ మానవాళికి ముప్పుగా పరిణమిస్తున్న నీటి కొరతను అందరూ సంఘటితంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. రేపటి నుంచి మున్సిపల్ చైర్మన్ కావచ్చు, గ్రామ సర్పంచ్ కావచ్చు, మనం కనుక ఇంటింటికి పోయి 10 సార్లు చెప్పి దండం పెట్టి 10 నిమిషాలు ఇంత వాళ్ళకి చెప్తే వాళ్ళు నీటి వృధా చేయడం మానేస్తారు ఖచ్చితంగా. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సదస్సుకు స్థానిక శాసనసభ్యుడు ప్రశాంత్ రెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. జలంతోనే మానవాళికి బలమనే విషయాన్ని గ్రహించి నీటి పొదుపు అందరి కర్తవ్యంగా భావించాలని పిలుపునిచ్చారు. చెట్లు లేకపోతే వర్షం వచ్చే సమస్య లేదు. కాబట్టి మనం ప్రతి మనిషిగా ఒక్కరం ఒక 4 చెట్లన్నా మన జీవిత కాలంలో పెంచగలిగితే అదే మనకు శ్రీరామ రక్ష అవుతారు తప్ప ఇవన్నీ పనులు చేసినా మనని ఆదుకోలేవు, నీరును తెప్పియలేవు. తెలంగాణలో నేడు మెదక్ జిల్లా నర్సుపూర్, ఖమ్మం జిల్లా సత్తుపల్లి, నల్గొండ జిల్లా వలిగొండ, మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో సుజలాం సుఫలాం సదస్సులు జరుగుతాయి. తెలంగాణలో చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ 2వ దశను తొలి దశ తరహాలోనే అన్ని వర్గాల భాగస్వామ్యంతో విజయవంతం చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. నిరుడు మిగిలిపోయిన పనులను పూర్తి చేయడం సహా ఈ ఏడాది మరో 9,090 చెరువులను పునరుద్దరించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఈ నెల 1 నుంచి మిషన్ కాకతీయ వారోత్సవాలకు శ్రీకారం చుట్టింది. అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రజాప్రతినిధులు చెరువుల పునరుద్దరణ పనులను ప్రారంభిస్తూ ఉండగా గత 5 రోజుల్లో సుమారు 500 చెరువుల పనులను చేపట్టారు. గత ఏడాది ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, పోలీసులు పలు చెరువులను దత్తత తీసుకుని పునరుద్దరణ పనుల్లో చురుగ్గా పాల్గొన్నారు. అదే తరహాలో 2వ విడత పనులను వేగంగా చేపట్టడం సహా దత్తత అంశంపై మంత్రి హరీష్ కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులకు సూచనలు చేయనున్నారు. కలెక్టర్లు, ఎస్పీలు కూడా చెరువులను దత్తత తీసుకోవాలని కోరనున్నారు. స్థానికంగా ఉండే వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలను మిషన్ కాకతీయలో భాగస్వామ్యం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్లో భూగర్భ జలాల పెంపు కోసం 1000 ఇంకుడు గుంతలు నిర్మించాలి అనుకుంటున్న మహానగర జల మండలి 800 ప్రాంతాలను గుర్తించినట్లు వెల్లడించింది. ఆయా కాలనీ సంఘాల సహకారంతో వాటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని జల మండలి సహాయ సంచాలకుడు సత్యనారాయణ చెప్పారు.
వర్షపు నీరు వృధాగా పోతున్న పైప్ లైన్లలో లీకేజీలు ఉంటే 155-313 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయొచ్చని చెప్పిన ఆయన ఇంకుడు గుంతలపై అవగాహన కోసం జలమండలి వెబ్సైట్లో పూర్తి వివరాలు పొందుపరిచామని తెలిపారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల సద్వినియోగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లతో సమావేశమైన ఆయన ఆయా జిల్లాల పరిధిలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు, వాటి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలి అన్న కేసీఆర్ 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ భూములను వినియోగించుకోవాలని సూచించారు. హైదరాబాద్ లో భూమి కొరత ఉన్నప్పటికీ రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో చాలా విలువైన భూములు ఉన్నాయని చెప్పిన కేసీఆర్ పేదలకు నిర్మించే ఇళ్లకు అనువైన భూములను గుర్తించాలని కలెక్టర్లు, అధికారులను ఆదేశించారు. పెద్దగా ఉపయోగం లేని చిన్న పరిమాణంలో ఉండే భూములను కాపాడటం కష్టతరంగా మారినందున వాటిని విక్రయించాలని సూచించారు. ఆ నిధులను 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం లాంటి అభివృద్ది కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 14న 6 లక్షల గృహాలకు శంకుస్థాపనలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జయంతి ఉత్సవాల నిర్వహణపై విజయవాడలోని తన కార్యాలయంలో చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో పెద్ద ఎత్తున ఈ వేడుకలు నిర్వహిస్తామని సమావేశం తర్వాత ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క 125వ జయంతి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో రేపు ఏప్రిల్ 14 తారీఖున జరగబోయేటువంటి ఉత్సవాలు ఏప్రిల్ 14, 2017 వరకు సంవత్సరం పాటు నిరంతరంగా కొనసాగుతాయి. సంవత్సరం పాటు ఆయన జయంతి ఉత్సవాలను జరిపించుకుంటాం. ఇది ఒక చారిత్రాత్మక విషయం. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క ఆశలు, ఆశయాలు, ఆదర్శాలు వాటన్నిటిని కూడా ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్లాలని ఒక పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలని సంవత్సరం పాటు కొనసాగించబోతున్నాము. పనామా పత్రాలు సృష్టించిన ప్రకంపనలు కొనసాగుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా పేరు తాజాగా బయటకొచ్చింది. లండన్లో ఆయన 11,335 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నట్లు ఈ పత్రాల్లో వెల్లడైందని గార్డియన్ పత్రిక బుధవారం తెలియజేసింది. లండన్లోని పలు ప్రాంతాల్లో డిపార్ట్మెంట్ స్టోర్ భవనంతో పాటు డిజైనర్ దుకాణాలను, అద్దె భవనాలను షేక్ ఖలీఫా కలిగి ఉన్నట్లు పత్రిక తెలిపింది. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన 3 పిల్లలు కూడా ఇదే తరహాలో లండన్లో స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు పనామా పత్రాలు తెలిపాయి. షరీఫ్ కుమార్తె మరియం లండన్లోని ప్రఖ్యాత పార్క్ లేన్లో 2 ఫ్లాట్లను కలిగి ఉన్నట్లు గార్డియన్ వెల్లడించింది. ఇరాక్ మాజీ ప్రధాని అయ్యద్ అల్లావి కూడా బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ లో 2 సంస్థలకు డైరెక్టర్ గా ఉన్నారని, ఆయా సంస్థలు లండన్లో స్థిరాస్తులను కొనుగోలు చేశాయని ఆ పత్రిక తెలిపింది. తైవాన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన చాయ్ ఇంగ్వెన్ సోదరుడు త్యాయ్ ఇంగ్యాంగ్ 2008లో ఒక విదేశీ కంపెనీని ఏర్పాటు చేసినట్టుగా తాజాగా పనామా పత్రాల ద్వారా వెలుగులోకొచ్చాయి. ఈ వ్యవహారంతో ఆ దేశ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. తమిళనాడు ఎన్నికల్లో వరుసగా రెండోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించాలని భావిస్తున్న అన్నా డీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత సంచలన నిర్ణయాలకు వెనుకాడటం లేదు. ఇప్పటికే దాదాపు 140 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించిన ఆమె కొత్త అభ్యర్థులను ప్రకటించి 24 గంటలు గడవకముందే వారిలో కొందరిని తొలగించి మరో సంచలనం సృష్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పోటీ చేసే 227 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన జయలలిత వారిలోనూ మొత్తం 4 సార్లుగా 13 మంది అభ్యర్థుల్ని మార్చి కొత్త వారికి అవకాశం కల్పించారు. అభ్యర్థుల గెలుపుపై సందేహాలు, వారిపై స్థానిక క్యాడర్ ఆరోపణలు వంటి కారణాలతో అభ్యర్థుల్ని మారుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే టికెట్ ఖరారైన అభ్యర్థులు కూడా మీమాంసలో పడిపోయారు. ధైర్యంగా నియోజకవర్గంలో ప్రచారం చేసేందుకు కూడా సందేహిస్తున్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.